ఇది సంగతి. ఇవాల్టి ఇది సంగతి. భారద్వాజ్. మరి ఇవాల్టి ఇది సంగతి. పూణేలో జరిగిన పోర్షే యాక్సిడెంట్ ఇష్యూ. పోర్షే యాక్సిడెంట్ ఇష్యూ ఇప్పుడు వరల్డ్ ఫేమస్, వరల్డ్ ట్రెండింగ్ న్యూస్. తెలుసా మీకు? ఒక 17 సంవత్సరాల కుర్రోడు, వేదాంత్ అనే కుర్రోడు, 2,50,00,000 రూపాయల విలువైన ఫెరారీ కారులో రాత్రి 12 గంటలకు తప్పతాగి పబ్బులో 48,000 బిల్లు చేసి, రిజిస్ట్రేషన్ లేని కారు, అంటే 2,50,00,000 కారు కొనుక్కోవడానికి డబ్బులున్నాయి, కానీ 7,800 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 4 నెలలుగా డబ్బులు లేవు. 48,000 రూపాయలు పబ్బులో బిల్లు కట్టడానికి డబ్బులున్నాయి. మైనర్కు పబ్బులో ఎంట్రీ ఉంది. ఇదే ఇవాల్టి ఇది సంగతి. రాత్రి తప్పతాగి 240 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో వచ్చి వెళ్తున్న వాళ్లను ఒక ఇద్దరు 24 సంవత్సరాల యంగ్ ఇండియన్స్, ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ని వెనక నుంచి డాష్ ఇచ్చి గుద్దడం జరిగింది, లేదా చంపడం జరిగింది. ఇదే ఇవాల్టి న్యూస్. మరి ఈ న్యూస్లో ప్రత్యేకత ఏంటంటే, 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల క్రితం దక్షిణ భారతంలో వచ్చిన భారతీయుడు అనే సినిమాలో లంచం అడిగిన పోలీసును, లంచం అడిగిన అధికారిని, లంచం అడిగిన ఎక్సైజ్ సిబ్బందిని, లంచం అడిగిన ఆర్టీఓ ఆఫీసర్ని, లంచం అడిగిన వ్యక్తిని ఆన్ ది స్పాట్ భారతీయుడు చంపేశాడు. కోర్స్ ఇలా మనము సినిమా చూసి ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పిరేషన్ మనకు రోజు కావాలి. మన మొబైల్కు ఛార్జింగ్ పెట్టుకున్నట్టు రోజు కావాలి. అంతేగాని ఇన్స్పిరేషన్ మన బ్లడ్లో లేదు. మనము మన ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీదనే స్పందించడానికి మన దగ్గర ఇన్స్పిరేషన్ లేదు. మరి వాడెవడో 17 సంవత్సరాల కుర్రోడు తప్పతాగి ఒక ఇద్దరిని బుద్ధి చంపి 8 గంటల లోపల బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. లంచం లంచం లంచం, ఎక్కడ పోయినా లంచమే. మరియు వాడిని తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి, బెయిల్కి ముందు వాడు బిలియనీర్ కొడుకు కాబట్టి కడుపు నిండా మళ్ళీ బిర్యానీ మెక్కిపిచ్చి కుక్కిపిచ్చి లంచం. మెజిస్ట్రేట్ వాడికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసునా? ఒక ఎస్సే రాసుకొని రమ్మన్నాడు. ఇది పనిష్మెంట్. వాడు బెయిల్ ఇస్తారా ఎవరైనా? ఎంత విచిత్రం. వాడికి బాధ్యత లేదు, సరే తెలియదు వానికి. మనకేమైంది? సొసైటీకి ఏమైంది? మనం ఎక్కడున్నాం? ఒక్క ఎఫ్ఐఆర్ చేయడానికి అవకాశం లేదా? వాడిని ఒక 3 నెలలో 6 నెలలో జైలు ఉంచడానికి అవకాశం లేదా? అక్కడ నుండి ఎస్ఏ రాయించడానికి అవకాశం లేదా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? చెప్పు. ఇప్పుడు మనకి మినిమం మనం దేని మీద స్పందించాలో స్పందించట్లేదు. ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది, ప్రతి వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉంటుంది. కానీ దేనికి వాడుతున్నాం? దేనికి వాడుతున్నాం తెలుసా? అసలు సొంగ కార్చుకోవడానికి వాడుతున్నాం, సొల్లు మాటల కొరకు వాడుతున్నాం, సొల్లు కబుర్లకు వాడుతున్నాం. ఇది సంగతి. భ్రష్టు పట్టిన భారతదేశానికి తిప్పలు తప్పవు. అక్కడ ఉంటున్న కర్మానికి అనుభవించక తప్పదు. అసలు ఏమైంది మనకి? ఏమైంది తెలుసిన? పారలైసిస్ వచ్చింది. మనకొచ్చింది, మన దేశానికి వచ్చింది, మన పాలకులకు వచ్చింది. లంచగొండితనానికి మాత్రం రెక్కలు వచ్చినాయి. అవి చాలా ఏమంటారు, హ్యాపీగా డబ్బులు ఎంతెంత వస్తున్నాయో, ఎంతెంత లంచాలు వస్తున్నాయో అంతంత వాటికి శక్తి వస్తుంది. ఇది సంగతి.